ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదువుతున్న అందరు విద్యార్థులకు రీసెంట్ గా మనం FLN బేస్ లైన్ టెస్ట్ ని కండక్ట్ చేశాం కదా. ఈ బేస్ లైన్ టెస్ట్ కి సంబంధించి రిపోర్ట్ కార్డును ఏ విధంగా మనం లీప్ యాప్ లో మనం చెక్ చేసుకోవాలి, మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులకు సంబంధించి ఈ బేస్ లైన్ టెస్ట్ రిపోర్ట్ కార్డుని ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం. ముందుగా మీరు లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathiteacher.com సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ అని చెప్పి ఉంటుంది. ఈ లింక్ ద్వారా మీరు లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా నా వాట్సాప్ ఛానల్లోకి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడే మీకు నా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేసి నా వాట్సాప్ ఛానల్లోకి ఈజీగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ విధంగా లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మన యొక్క వ్యక్తిగత ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ద్వారా మనం ఈ లీప్ యాప్ లోకి లాగిన్ అవ్వాలి. ఇలా మన ట్రెజరీ ఐడితో లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టీచర్ ఆప్షన్ ఉంది కదా, ఈ టీచర్ మీద క్లిక్ చేయండి. తర్వాత టీచర్ సర్వీసెస్ లోకి వెళ్ళండి. దీంట్లో మీరు క్రిందకి జరిగితే FLN స్కోర్ కార్డ్ అని చెప్పేసి చివరిలో ఆప్షన్ ఉంటుంది. ఈ FLN స్కోర్ కార్డ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అనేది వస్తుంది. మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులకు సంబంధించి ముందు డాష్ బోర్డు చూపిస్తుంది. విద్యార్థుల వారీగా ఒక్కొక్కరివి చెక్ చేసుకోవాలనుకోండి, ఆ క్లాస్ మీద క్లిక్ చేయండి. ఆ క్లాస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు FLN స్కోర్ కార్డ్ అని చెప్పి ఆ తరగతి ఓపెన్ అవుతుంది. ఆ తరగతిలో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకు కనిపిస్తారు. ఇక్కడ మనం ఆ విద్యార్థికి ఎదురుగా అక్కడ స్కోర్ కూడా ఉంటుంది, టోటల్ గా ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ స్కోర్ కార్డ్ ని అంటే FLN స్కోర్ కార్డ్ ని మనం రిపోర్ట్ కార్డ్ మనం ఓపెన్ చేయాలనుకోండి, ఆ విద్యార్థి మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఈ FLN బేస్ లైన్ టెస్ట్ కి సంబంధించి ఆ రిపోర్ట్ కార్డ్ అనేది ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. ఈ బేస్ లైన్ రిపోర్ట్ కార్డులో మొత్తం డీటెయిల్డ్ గా ఆ సబ్జెక్ట్స్ వారీగా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఆ స్కోర్ ఎంత వచ్చిందనేది కూడా మనకి క్లారిటీగా డీటెయిల్డ్ గా ఈ రిపోర్ట్ కార్డులో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అందరూ ఉపాధ్యాయులు అంటే ప్రైమరీకి సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు రీసెంట్ గా పెట్టిన ఈ FLN బేస్ లైన్ టెస్ట్ కి సంబంధించి ఈ రిపోర్ట్ కార్డుని ఈ విధంగా ఈ లీప్ యాప్ లో చెక్ చేసుకోవచ్చు.